హాయ్ అండి. నేను బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ చేశాను. ఇది ఒక కప్పు తింటే సరిపోతుందండి. మనకు చాలా హెల్తీగా ఉంటుంది. అసలు మళ్ళీ లంచ్ వరకు ఆకలి అవనే అవ్వదు. అంత హెల్తీ ఫుడ్ అండి. మొలకెత్తిన పెసర్లు, అలాగే ఎర్ర రవ్వ, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కుక్కర్ తీసుకునండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను చీలికలు చేసి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను అండి. ఇది లైట్గా వేయించుకోవాలి. ఒక స్పూను అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్ అండి. అది ఒక హాఫ్ కప్ అలాగా స్వీట్ కార్న్, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీన్స్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అండి. మనకైతే ఒక కప్పు తింటే అయితే అసలు ఆకలే కాదండి. హెల్తీగా ఉంటుంది, మనకి శక్తి కూడా ఉంటుంది. అసలు బాడీకి కూడా చాలా మంచిది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి. పొద్దుట టిఫిన్గా అయినా సరే, నైట్ అయినా సరే. నేను నైట్ వరకు చేశానండి ఇది. ఒక్కోసారి మార్నింగ్ కూడా చేస్తాను. కొద్దిగా ఇలా ఫ్రై కింద చేసుకోవాలి వీటిని. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. చూసండి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసానండి, ఒక హాఫ్ కప్పు. కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. పెసర్లు ఒక రోజంతా నానబెట్టి తెల్లవారి మొలకెత్తుతాయండి. ఇవి మొలకెత్తిన పెసర్లు. మంచిగా ప్రోటీన్ ఉంటుంది మనకి. మొలకెత్తిన వాటిల్లోండి సగం వరకు ఈజీగా డైజెషన్ అయిపోద్దండి మనకి. మొలకెత్తిన పెసర్లు, మొలకెత్తినవి ఏవైనా సరే. అలాగే 2 టమాటాలు వేసాను. టమాటాలు వేసుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలండి. నేను చింతపండు బదులుగా ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయలో ఒక కాయ ఉంది కదండి, ఒక పక్క హాఫ్ బద్దాయి వేసాను. చిన్న కాయ అండి అది. అవి నేను ఎన్ని ముక్కలు వేసానో అంత వేస్తే సరిపోతుంది. ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పొడి వేసానండి. ఇంకా ఏమీ వేయక్కర్లేదు. ఒక హాఫ్ స్పూన్ అంత మిరియాలు వేసుకోవాలి. నేను మిరియాలు వేయటం మర్చిపోయానండి, లాస్ట్లో వేసాను. ఒక స్పూన్ కారం వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోతే కొద్దిగా వేసుకోవాలి. ములిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. 3 కప్పులు అలా వాటర్ పోసాను నేను, కానీ సరిపోలేదండి. 4 కప్పులన్నర అలా పడుతుంది. 5 కప్పులైనా వేసుకోవచ్చు. నేను తర్వాత వాటర్ యాడ్ చేశాను. ఒక 4 విజిల్స్ వేయించాను. చూడండి కరెక్ట్గా ఉడికిందన్నమాట. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్ వేసానండి. కొద్దిగా వేడి చేసి ఆ వాటర్ వేసాను, చల్లటి వేయకుండా. చల్లటి వేస్తే అండి ఇవి బీసిపోతాయి అన్నమాట ముక్కలు. మంచిగా ఉడికిపోయింది.
మనకు తెలుస్తుంది కదండి, ఇలా కొంచెము లూజ్గా ఉండేటట్టు వాటర్ వేసుకోవాలి. నాకు తెలిసి 4 కప్పులున్నర 5 కప్పులు పడుతుందండి. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. క్యారెట్ ముక్కల కప్పు, బీన్స్ ఒక కప్పు అండి, పెసర్ల కప్పు, కాకపోతే గోధుమ రవ్వ మాత్రం హాఫే తీసుకున్నాను. దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. కొలత అనేది ఏం లేదండి, మనకి ముక్కలు ములిగేటట్టు వేసుకోవాలి. ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అండి, టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసుకుంటే అండి, వారంలో 2 సార్లు అలా చేసుకుంటే మనకి హెల్త్గా మంచిదండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. లైక్ చేయండి. ఒక కప్పు కాదండి, కొంచెం తింటే కప్పున్నర అయితే సరిపోతుందండి మనకి. మార్నింగ్ అయితే కప్పే సరిపోతుంది. చాలా బలమైన ఫుడ్ అండి. పిల్లలకు కూడా ఇలా టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నేను మిరియాల పొడి వేయలేదండి, అందుకు కొంచెం కొంచెం పైన వేసి కలిపేసాను. థ్యాంక్ యూ.